పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుమ్మరిగుంట గంగరాయవలస గ్రామ పరిసరాల్లో గజరాజుల సంచారం కొనసాగింది. అర్ధరాత్రి పంట పొలాల్లోకి చొచ్చుకొనొచ్చే ఏనుగుల గుంపు ఆనపకాయ, టమాటా, పామాయిల్ పంటలపై దాడి చేశాయి. ఏనుగుల బెడదతో భయాందోళనలో రైతులున్నారు. అటవీ శాఖ చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొకవైపు మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏనుగుల గుంపుతో కూడా అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఏ విధంగా నాశనం అయ్యాయి అనేది. దీని పేరు ఇంకా ఏం పెట్టలేదు, పెడతారు కదా. ఇది ఒక 2000 3000 బాక్స్ మన పని బాక్స్ అక్కడ మాటగా ఆడాలి. ఈ జీలకర్ర సన్నాలు తిని దాని ఏ కంపెనీకి వస్తుంది సోలం లారీ బ్యాగ్ చేయించేది అయిపోయింది కదా. ఉంది చెప్తానులే. పార్వతీపురం మన్యం జిల్లా గంగవలస గ్రామం. రాత్రి ఏనుగులు సడన్గా వచ్చాయి. మావి అందులో 70 బ్యాగులు ధాన్యం ఉన్నాయి. సడన్గా అవి తినేసాయి. ఈ నేటి చేయడం మాకు అర్థం కావట్లేదు. పంట నష్టపరిహారం ప్రభుత్వం కల్పించాలని మేము ఆశిస్తున్నాం. ఈ పండగ ముందు మాకు ఇవి అనుకుని నమ్ముకొని ఉన్నాము. మరి దీనికి ఆధారంగా ఏ విధంగా మీరు చేస్తారు మాకు అర్థం అవ్వట్లేదు. అది మా వినపం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఇప్పుడు ఈ పంట పొలాలు ఇంత రేటు పెట్టి ఇంత పెట్టుబడి పెట్టి కూడా రైతులు పండించినా కానీ చివరికి ఏనుగులకై తప్పనిసరి పరిస్థితిలో కూడా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ రేణు. ఏదైతే పార్వతీపురం కొమరాడ మండలంలోని కర్బగుంట, గంగవలస గ్రామాలపై పూర్తిగా ఏనుగులు రాత్రి బీభత్సం సృష్టించాయని చెప్పుకోవచ్చు. పండించేటటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి టమాటా, ఆనపకాయతో పాటుగా పామాయిల్ తోటల్లో కూడా గజరాజులు స్వయ విహారం చేశారని చెప్పాలి. మరొకవైపు గంగవరం వలసకు సంబంధించినంత వరకు కూడా ఒక రైతు ఏదైతే పండించినటువంటి పంట ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తి ఒక దగ్గర నిల్వ చేసినటువంటి ప్రాంతంకి వెళ్ళి కూడా పూర్తిగా ధాన్యాన్ని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి, చెల్లాచెదురు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే తెల్లవారు లెగిసి ధాన్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటామంటూ కూడా రాత్రి ఆనందోత్సాహాలతో పడుకునేసరికి తెల్లవారు లెగిసేసరికి పూర్తిగా కూడా ఏనుగులు బీభత్సం సృష్టించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొమరాడ మండలానికి సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి కూడా దశాబ్ద కాలం నుంచి ఏనుగులు బెడద కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అటవీ శాఖ ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా గజరాజులను మళ్లిస్తామంటూ చెప్తున్నప్పటికీ కూడా కరెక్ట్ గా పంట చేతికొచ్చే సమయానికి గజరాజులు ఏదైతే కొమరాడ మండలానికి సంబంధించినంత వరకు అనేక గ్రామాలపైన రాత్రిపూట పడి పూర్తిగా పంట నాశనం చేయడంతో పాటుగా చేతికి అందినటువంటి పంట అందనివ్వకుండా చేయడంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొకవైపు పంట నాశనాలతో పాటుగా ఊర్లో ఉన్నటువంటి ఊరి మీద కూడా పడినటువంటి పరిస్థితి. కొన్ని సమయాల్లో కొంతమంది మృతి చెందినటువంటి ఘటనలు కూడా కొమరాడ మండలంలో గుర్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గజరాజులకు సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి గ్రామాల్లో పైన కానీ ఇటు పంట పొలాల పైన కానీ పడలేనటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా రైతులు పంటను వేసుకున్నటువంటి పరిస్థితి. పండగ సమయం కావడం, రైతుల చేతికి పంట చేతికొచ్చడంతో ఒక్కసారిగా ఆనందోత్సాహాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గజరాజులు ఒక్కసారిగా పంట పొలాల మీదతో పాటుగా తమకు జీవనోపాధిగా ఉన్నటువంటి అంశాలపై కూడా పూర్తిగా కూడా గజరాజులు బీభత్సం సృష్టించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా మొరపెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ తో కనిపిస్తుంది. గజరాజులందరినీ కూడా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తరలించాలి, అడవికి పంపించాలంటూ కూడా గత కొంతకాలం నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అటవీ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ఏనుగులు గుంపు వెళ్ళకపోవడంతో ఏదైతే పంట సమయానికి చేతికొస్తున్నటువంటి సమయంలో ఈ గజరాజులు పంట పొలాలపై పడి పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రైతులకు సంబంధించినంత వరకు కూడా పూర్తి ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పంట చేతికొచ్చే సమయానికి రైతులకి ఆందోళన, ఆవేదన మిగిలే విధంగా కూడా గజరాజులు చేయడంతో తమకు తక్షణ సాయం అందించాలంటూ కూడా ఏదైతే రైతులు కోరుకున్నటువంటి పరిస్థితి కొమరాడ మండలంలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా
ఒక పంట పొలాలనే కాకుండా ఊరి మీద కూడా పడుతున్నటువంటి పరిస్థితి, రాత్రిపూట ఇళ్లలోనే ఉండిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ దాపరించింది. భరత్ దీనిపైన అటవీ శాఖ అధికారులు స్పందించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఒకవైపు పంట పొలాలతో పాటుగా తమకేం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి దుస్థితిలో ఉన్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఆ గ్రామాల్లో కనిపిస్తా ఉంది. రాత్రి అయితే బయటికి రావాలంటేనే భయపడిపోయే స్థితి ఉందంటూ కూడా భరత్ ఇంత ఆవేదన ఫేస్ వ్యక్తం చేస్తున్నా గానీ తరచూ కూడా ఇటు గ్రామాల్లోకి ఏనుగులు వస్తూ ఉన్నా కానీ ఎందుకు అటవీ అధికారులు తగు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఏంటి? ఈ కొమరాడ మండలానికి సంబంధించినంత వరకు దశాబ్ద కాలం నుంచి కూడా మూడు ఏనుగులు ఏదైతే అడవి నుంచి ఈ గ్రామాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి, ఇప్పుడు అవి ఒక గుంపుగా తయారైనటువంటి పరిస్థితి. దశాబ్ద కాలం నుంచి కూడా అటవీ శాఖ పంపించామని చెప్తున్నప్పటికీ కూడా కరెక్ట్ గా పంట సమయానికి వచ్చే సమయంలో అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంట సమయానికి వచ్చే టైంలో పంట పొలాలపై పడడం, పంటను పూర్తిగా నాశనం చేసేటటువంటి పరిస్థితి. రైతుకు అందాల్సినటువంటి చేతికి వచ్చినటువంటి పంట నోటి దాకా వెళ్ళలేనటువంటి దుస్థితి రైతులకు దాపరించిందని చెప్పొచ్చు. అటవీ శాఖకు సంబంధించినంత వరకు అధికారులు మేము పంపించినప్పటికీ కూడా అవి మళ్ళీ గ్రామాలపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అడవిలో కావాల్సినటువంటి ఆహార పదార్థాలు లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాలపై తినడం నేర్చుకున్నటువంటి ఏనుగులు అదే సమయానికి వచ్చి పంట పొలాలు నాశనం చేస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. మరొకవైపు గ్రామాలకు సంబంధించినంత వరకు ఏదైతే కొమరాడ మండలానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల గుంపును తరలించేటటువంటి ప్రయత్నాలు చేయాలంటూ కూడా గత కొన్నిసార్లు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనేక మార్లు ప్రభుత్వాలకు అర్జీలు పెట్టినప్పటికీ కూడా ఈ ఏనుగులకు సంబంధించిన గుంపు బెడద గత కొంతకాలం నుంచి కూడా తీరలేనటువంటి పరిస్థితి కొమరాడ మండలంలో కనిపిస్తా ఉంది. దీనిపైన శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయాల్సినటువంటి అటవీ శాఖ ఏదైతే తూతూ మంత్రంగా పంపించేటటువంటి ప్రయత్నం మళ్ళీ తిరిగి గ్రామాలపై పడి విధ్వంసం చేసేటటువంటి పరిస్థితి కొమరాడ మండలం దాపరించిందని చెప్పచ్చు. అండ్ ఏపీ ప్రభుత్వం వీటి మీద చర్యలు చేపట్టేందుకు కర్ణాటక నుంచి కుంపు ఏనుగులు కూడా తెప్పించింది. అయినప్పటికీ కూడా ఎందుకు అది ఆచరణలోకి రాలేదు? ఈ ఏదైతే ఏనుగులు గుంపుకు సంబంధించినంత వరకు అడవి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి, బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా దొరకడం, వాటికి కావాల్సినటువంటి నీరు కూడా సమృద్ధిగా కొమరాడ మండల ప్రాంతాల్లో లభించినటువంటి పరిస్థితి. ఒకవైపు నాగావళి నది నుంచి నీరు దొరుకుతున్నటువంటి పరిస్థితి, పుష్కలంగా ఆహార పదార్థాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గుంపుగా ఉన్నటువంటి ఏనుగులు అక్కడి నుంచి తరలి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కర్ణాటక నుంచి తెచ్చినటువంటి ఏనుగులు తెచ్చినప్పటికీ కూడా ఏదైతే వేసవి సమయాల్లో అడవిలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ వేసవి అనంతరం కూడాను తిరిగి గ్రామాలపైన సమృద్ధిగా పంట నీరు దొరకడంతో గ్రామాలపైన పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. గత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా కొమరాడ మండలానికి అత్యంత దూరంలో ఉన్నటువంటి కొండల దగ్గరకి పంపించి గంధకం తీసి ఆ ఏనుగులను అక్కడ పెట్టాలంటూ కూడా గత ప్రభుత్వాలు ఆలోచన చేసినప్పటికీ కూడా కార్యాచరణ దిశగా అడుగులు పడలేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏనుగులు గుంపుకు సంబంధించినంత వరకు కూడా ప్రధానంగా 3 ఏనుగులు పెద్ద ఏనుగులు ఉండడం, ఆ ఏనుగులు కూడా పూర్తిగా చాలా యారగెంట్ గా ఉండేటటువంటి పరిస్థితి. ఎవరైతే అటవీ శాఖ అధికారులే దీని మీద పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మనుషులను చూసినప్పటికీ ఎవరైనా వాటికి తారసపడితే వాళ్ళ మీద విధ్వంసం సృష్టించడంతో పాటుగా చంపేసేటువంటి ప్రయత్నాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఏనుగులు చేయడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అటవీ శాఖ అధికారులకు కూడా కొంతమంది ఎవరైతే రేంజర్లు ఉన్నారో రేంజర్లపై కూడా దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ ఏనుగులు ఉన్నాయో వాటిని ఎలా పంపించాలనే దానిపై అటవీ శాఖ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వానికి ఎలా పంపించాలనే దానిపై ఒక కీలక సమాచారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏనుగుల గుంపుకు సంబంధించినంత వరకు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు దాడి చేస్తాయి, ఎక్కడ తిరుగుతాయనే దానిపై అటవీ శాఖ ఏదైతే ఏనుగులకు సంబంధించినంత వరకు ట్రాకర్లు పెట్టలేనటువంటి పరిస్థితి ఉందంటే ఏనుగులు ఎంత అగ్రెసివ్ గా ఉంటాయో కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అటవీ శాఖ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వీటిని మళ్లించడానికి ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి, మరీ ముఖ్యంగా గ్రామాల మీద పడి పంట నాశనంతో పాటుగా ప్రాణ నష్టం కల్పించేటటువంటి ఇటువంటి ఏనుగుల్ని ఎలా పంపించాలనే దానిపై కీలకమైనటువంటి అడుగులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే కొమరాడ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా పూర్తిగా భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. మరొకసారి తమ గ్రామాల మీద పడుతున్నటువంటి పరిస్థితి తమ ఇళ్లలో మీద పడతాయి అంటూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు సంక్రాంతి వస్తున్నటువంటి సమయాల్లో
పంట చేతికొచ్చి పండగ జరుపుకుందాం అనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఇదంతటినీ కూడా ఏనుగులు పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారు. ఎస్, స్టే విత్ us భరత్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. కుమ్మరిగుట్ట గంగరాయి వలస గ్రామ పరిసరాల్లో గజరాజుల సంచారం అక్కడ ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఏ నిమిషంలో ఎట్నుంచి ఏనుగులు వచ్చి వాళ్ళ మీద పడతాయని భయాందోళనలో బతుకుతున్నారు. మరొక వైపు వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఏనుగులు గుంపుకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళ పొలాల్లో పని చేసుకోవడానికి బయటకు వెళ్లాలన్నా కానీ ఒక భయం నెలకొని ఉంది. ఒక్కళ్ళైతే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఆ గ్రామాల్లో ఉంది. తరచూ కూడా ఆ గ్రామాల్లోకి ఏనుగులు వస్తూ కూడా వాళ్ళ పంట పొలాల్ని నాశనం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు సరిగ్గా కూడా దృష్టి సారించడం లేదు. ఏనుగులు కట్టడి చేయలేకపోతున్నారంటూ ఆ గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి, అధికారులు దృష్టి సారించాలి అని వారందరూ కూడా కోరుతున్నారు. ఒకవైపు సంక్రాంతి పండుగ వస్తుంది, అందరూ కూడా సంబరాలు జరుపుకుంటుంటే మేమైతే ఏనుగుల కాళ్ళ కింద మా పంట పొలాలు నాశనమై కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితిలో దుస్థితిలో ఉన్నామంటూ కూడా ఆ గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. కష్టపడిన కష్టం ఎలా పోయింది, మేము ఎలా బతుకుతామో ఏటో.